మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలో బిడ్డలందరికీ మరొకసారి ఉదయకాలమున మీకు షలోం చెప్తున్నాము. మరి అనుదిన కృపా వాక్యము మనం ఈ దినము చూసుకుందాము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనం. అందుకు యాషువ, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. మరి మన రక్షకుడైన విమోచకుడైన యాషువ మెస్సీయ వారి గురించి ఆయన అనేకమైన అద్భుతాలు చేస్తున్నాడని, గుడ్డివారికి స్వస్థతనిస్తున్నాడని, కుంటివారికి స్వస్థతనిస్తున్నాడని, కుష్ఠువాయు గల వారిని స్వస్థపరుస్తున్నాడని ఒక బీద తల్లి, ఒక అన్యురాలు విన్నది. ఆ అన్యురాలు విని మరి ఆయన యుద్ధకు వచ్చి, అయ్యా, నా కుమార్తె చావడానికి సిద్ధంగా ఉన్నది, మీరు మాట మాత్రం సెలవు ఇవ్వండి అంటే, ఆమె అన్యురాలని ఆయన గుర్తిరిగి ఏమంటున్నాడు, అమ్మా, పిల్లలకు పెట్టవలసిన రొట్టె ముక్కలను కుక్కలకు ఎలా పెట్టాలి అంటున్నాడు. అంటే పరిశుద్ధులారా, ఇజ్రాయేలీలు, యూదులు ఆ స్థితిలో ఉన్నారు. అన్యజనులను వారు కుక్కలుగా భావిస్తారు. ఆ స్థితిగతులను ఆ ఇజ్రాయెల్ ప్రజలకు తెలియపరచడానికి కొరకు, ఇజ్రాయెల్ ప్రజలను హెచ్చరించడానికి కొరకు, చూడండి, మీకు లేని విశ్వాసము ఈ అన్యురాలకు విశ్వాసము కలదని దాన్ని నిరూపించడానికి కొరకు ఆ మాట ఆయన పలికినట్టుగా కనబడుతుంది. ఎందుకనగా ఆయన పక్షపాతి కాదు సుమా. మరి కొర్నేలియ యొక్క భక్తుణ్ణి ఆయన నీతిపరుడని ఎంచి పరలోకపు తాలూకు చెవులు పేతురు గారిని పంపించాడు. కాబట్టి ఆ సువార్త వారి యొద్దకు వెళ్ళింది. వారు అంగీకరించలేదు. మీకు వలె మరి సొదొమ గొమొర్రా వాళ్ళు మీ వైపు తిరిగితే మరి వారు ఇంకా గొప్పగా ఉందరు అని చెబుతుంటాడు. కాబట్టి ఇక్కడ, అమ్మా, నీ విశ్వాసము గొప్పది. ఏమంటే ఏ మాటను బట్టి ఆమె ఆ మాట అన్నాడు, అయ్యా, కుక్క పిల్లలు కూడా బల్ల కింద పడే రొట్టె ముక్కలు తింటాయి కదా అంటుంది ఆ తల్లి. ఆ మాటను బట్టి, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసమే నీ కుమార్తెను స్వస్థపరిచింది అంటాడు. అనగా రక్షణ ఇజ్రాయిల్ నుంచి బయలుదేరింది నిజమే, కానీ ఇజ్రాయిల్ దాన్ని వారు స్వీకరించలేదు సుమా. అయితే అన్యజనుల యుద్ధకు ఆయన తన సువార్తను పంపించబోతున్నానని, తన 12 మంది శిష్యులను మరి సర్వ ప్రపంచంలో అనేక దేశాలకు పంపించబోతున్నానని రుజువుగా, గుర్తుగా మరి ఈ యొక్క విశ్వాసమును బట్టి అన్యురాలు తన కుమార్తె స్వస్థత పొందుకుంది. కాబట్టి పరిశుద్ధులారా, మనము ఆయనందు విశ్వాసించిన మన జీవితాలలో కూడా గొప్ప వెలుగులు, గొప్ప స్వస్థతలు, గొప్ప దీవెనలు మనము చూడగలము. మన బిడ్డలను కూడా గొప్ప స్థితిలో ఆయన ఉంచగల శక్తిమంతుడు సుమా. మనల్ని కూడా మరి ఉన్నతమైన స్థలంలో నిలబెట్టగల శక్తిమంతుడు, మనల్ని స్వస్థపరిచేవాడు, మన వ్యాధులన్నీ తీసివేసి బలపరిచి ఆదరించువాడై ఉన్నాడు. అట్టి కృప ఆయన పిల్లలమైన మనందరికీ ఆయన అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఆ యొక్క అన్యురాలు నాయన విశ్వాసముతో నాయన నా కుమార్తెను స్వస్థపరచమని అడిగింది. నాయన, నీ విశ్వాసమే నీ కుమార్తెను స్వస్థపరిచిందమ్మా, నీ విశ్వాసం గొప్పదని ఏ విధంగా అయితే యాషువ పలికాడో, అన్యజనులమైన మాకు కూడా అలాంటి విశ్వాసం ఇచ్చినందుకు, నిండు మనసుతో అట్టి కృపను మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ యాషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన రక్షకుడును, మన విమోచకుడును, నజరేయుడైన యాషువ మెస్సీయ దివ్య సన్నిధి నుంచి మీకును, మీ కుటుంబములకును శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.